హలో ఫ్రెండ్స్, శివారం మొసళ్ళ కేంద్రం మంచిర్యాల డిస్టిక్ నుంచి 60 కిలోమీటర్లు, చెన్నూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివరాం విలేజ్ దాటి కొంచెం ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్లో మనకి ఎంట్రన్స్ బోర్డు కనబడుతుంది. ఈ బోర్డు నుంచి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మెయిన్ గేట్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్, మినిమం 3 కిలోమీటర్స్ వెళ్తే లోపలికి మట్టి రోడ్డు నుంచి వెళ్ళవలసి ఉంటుంది. ఇదే రోడ్డు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రాళ్ళు ఉంటుంది. దీని నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి మొసళ్ళ కేంద్రం దగ్గరికి మనం రీచ్ అవుతాం. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ దీని దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ గేట్ లోపలికి వచ్చేసి లోపల ఇది కనబడుతుంది. ఈ బోర్డు అనేది ఇది మనకు కనబడేది చెరువు అండి. దీన్ని 1972 ప్రాంతంలో మొసళ్ళు ఆవాసాలు ఉన్నట్టు అప్పటి ఫారెస్ట్ అధికారి పుష్పకుమార్ గుర్తించారు. ఆ మొసళ్ళను సంరక్షించాల్సిందిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ప్రభుత్వం 1978 సంవత్సరంలో మొసళ్ళ సంరక్షణ కేంద్రంగా గుర్తించింది. ఇక్కడ మంచినీటి మొసళ్ళు ఉంటాయండి. మంచినీటి మొసళ్ళని ఇక్కడ మకర జాతి మొసళ్ళుగా పిలుస్తారు. ఇక్కడనే ఉంటాయి. మనం వెళ్ళినప్పుడు ఆ మొసళ్ళు అనేది కనబడలేదు. ఇదంటే చాలా పెద్ద చెరువు. ఇది చూస్తుంటే మీకు కనబడుతుంది లైవ్లో. ఇక్కడ మొసళ్ళ జీవితకాలం 70 సంవత్సరాల వరకు ఉంటుంది. వీటి బరువు మాత్రం 150 కేజీల నుంచి 200 కేజీలు ఉంటుంది ఒక్కొక్క మొసలు. ఇక్కడ నీరు ఇంకిపోకపోవడానికి కారణం ఏంటంటే ఇది ఇక్కడ నీరు అనేది రాతి పలకల మీద ప్రవహిస్తుంది. అందువలన నీరు అనేది సంవత్సరం పొడుగుతా దీంట్లో ప్రవహిస్తూనే ఉంటుంది. అందువలన ఇక్కడ మొసళ్ళు ఆవాసం ఏర్పరచుకున్నాయని మనకి తెలుస్తుంది. ఈ కొండ ఇక్కడ మనకి వేరు నుంచి కొండ పైకి ఎక్కుతాం గుట్ట ఉంటుంది. ఇక్కడ పైకి వెళ్తే మనకి ఇక్కడ వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి చూస్తూ మనకి కొండ ప్రాంతం మొత్తం కనబడుతుంది. ఈ చెరువు ఏరియా లొకేషన్ ఇదండి. ఇక్కడ పైన ఈ గుట్ట పైన చాలా రకాల చెట్లు కూడా ఉన్నాయి. ఇది అండి చూస్తే మీకు కనబడుతుంది ఎంత పెద్ద చెరువు. ఇక్కడ మనకి గుట్ట పైన చాలా రకాల చెట్లు ఉన్నాయండి. ఇది తునికి చెట్టు. దీనివల్ల యూజ్ ఏందో కూడా ఇక్కడ రాసి ఉంది. దాంతోపాటుగా మరొక చెట్టు ఇది దుంపిడి చెట్టు. దీనివల్ల యూజెస్ కూడా ఇక్కడ ఉంది, హెల్త్ బెనిఫిట్స్. ఇంకోటి ఏంటంటే కరక చెట్టు. ఈ కరక చెట్టు యూజెస్ కూడా ఇక్కడ ఉంది, మనకు కనబడుతుంది. ఇదండి వ్యూ. ఈ చెరువు వ్యూ అనేది మనకు చాలా బాగుంది. ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఇది ట్యాంక్ పైకి ఎక్కి ఇక్కడ కూర్చోవడానికి చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ వ్యూ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.